అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సైన్యం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులుంటారు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతం భత్యం, భక్తం అన్నాడు అంటే భత్యం అన్నమాట. వేతనం, జీతం ఇవన్నీ కూడా సరైన సమయానికి ఇస్తావు కదా. ఎంత ఇల్లుంది, ఇంతమంది మనుషులున్నారు, కోడిగుడ్డంత బంగారం అయినా లేకుండా ఉంటుందా వీళ్ళు ఇంట్లోనూ అనుకున్నారు కదా. అలాగే మనకు గడుస్తోంది కదా అని చెప్పని అందరికీ కూడా అలాగే గడుస్తుందని అనుకుంటే ఎలాగా? 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు రాకపోతే కొండలు డింకీలు కొట్టే సంసారాలే ఎక్కువగా ఉంటాయి. అందుచేతను ఇచ్చి తీరాలి, అది సరైన సమయంలో ఇవ్వాలి. సరైనటువంటి జీతము భత్యము ఇచ్చేటటువంటి సమయానికి ఇవ్వాలి. లేకపోతే ఎన్ని ఉపకారములు చేసినా వీళ్ళకు కూడా ఎంత దేశభక్తి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఇంటిలో తండులాలు గృహమందు నసంతి అని గృహిణి చెబుతోందో, బియ్యం లేవయ్యా ఇంట్లోనూ అని చెబుతోందో, ఇప్పుడు దేశభక్తులు ప్రభుభక్తులు ఇవేమి పని చెయ్యవు అక్కడికి వచ్చేటప్పటికి. అందువల్ల సరైన సమయానికి నువ్వు ఇస్తున్నావు కదా. కాలాతిక్రమణాదేతే భక్తవేతనయోర్భృతాః భర్తుః కుర్వంతి దౌర్గత్యాత్ సోనర్ధస్సు మహాన్ స్మృతః. సమయం జరిగిన తర్వాత నువ్వు ఎంత ఇస్తే మాత్రం ఏం లాభం? వాళ్ళకి అవసరానికి ఉపయోగించకుండా కానీ ఏమిచ్చి కూడా ప్రయోజనం లేదు. అందుకోసమనే ఉద్యోగులకు జీతాలు పెంచవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని వాళ్ళు అడగకుండానే ఇచ్చినటువంటి వాడు ఇవాళ దాకా కూడానేమో ఇష్టడుగా ఉంటున్నాడు. అనా పైసలతో కూడా లెక్కగట్టి తర్వాత ఇచ్చినప్పటికీ కూడా దెబ్బలాడి దేవులాడి విమర్శించి అలా ఇలా చేసిన తర్వాత ఇచ్చినటువంటి వాడికి ఏమో మంచి మాట దక్కకుండా పోతున్నారు. అందుచేతను సరైనటువంటి సమయంలో ఇవ్వాలట, సంపూర్ణంగా ఇవ్వాలట. ఎగబట్టడం లేదు కదా అని ఒకటన్నాడు. వాడికి ఇవ్వాల్సినటువంటిది జీతం ఎందుకు పెంచాడు? ధరలు పెరిగాయి కనుక వీళ్ళకి జరగటం లేదని జీతం పెంచాడు. కానీ అది మాత్రమే మీ చేతికి ఇవ్వం, సేవింగ్స్ అకౌంట్ లో వేస్తాము అన్నారనుకోండి, ఈ పెంచిన దాని వల్ల ప్రయోజనమే ఉంది. అంటే దాన్ని వెనక్కి లాగి పెట్టడం లేదు కదా. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి దాన్ని మొత్తం ఇస్తున్నావు కదా అన్నాడు. మొత్తం ఇవ్వాలి. ఎలాగా ఇవ్వక తప్పనటువంటి దాన్ని ముందే ఇవ్వాలి. ఇది ప్రభువుకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము. మిగతా వాళ్ళ మాట అలాంటి పెట్టుకొని బలస్య సైన్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా? వాళ్ళకి ఇవ్వవలసినటువంటివి ఎప్పటికీ ఇస్తున్నావు కదా. ఇంకొకటి అన్నాడండి, ఎదుటివాడి చేతంట సైన్యం పూర్వం ఏమిటంటే ఓ దేశాన్ని జయించడం అంటే దాన్ని దోసుకోవడమే. ఉడికి ఏదో సైన్యం వెళ్లి ఆ సైన్యాన్ని ఓడించడం అలా ఉండడం కాదు. ఒక్కొక్క దేశాన్ని జయించినప్పుడు తెచ్చినటువంటి సంపదలు, ద్రవ్యములు అవి ఉంటాయి.
ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకందరికీ వాళ్ళ అధికార తారతమ్యాలను బట్టి పంచిపెడుతున్నావా అన్నారు. అతి ముఖ్యమైనటువంటి పని పంచిపెట్టకపోతే వీడు మనం పట్టుకునేది ఇస్తే మా బాగా ఉంది అన్ని తెచ్చావా అని అడుగుతాడు. తప్పటికి ఈ రెండు పట్టుకెళ్ళని వీడు అనడు అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు తీసుకుని దాచుకోవలసింది ముందర దాచుకున్న తర్వాతే మిగిలిందే పట్టుకొచ్చి వీడికి ఇస్తాడు. మనం పట్టుకెళ్ళి వాడికి 1,00,000 ఇచ్చామంటే మనకు కనీసం 1000 అయినా ఇస్తాడు అని చెప్పని అనుకుంటే వీడు జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇస్తాడు. 1,00,000 వసూలు చేసావా, 10,000 అన్నా నువ్వు దాచుకున్నావా అని వీడు అడుగుతాడు అని అనుకుంటే ఆహా మనం 10 దాకా దాచుకోవచ్చునన్నమాట అనుకుని మళ్లీ సరే 15 దాచుకుని ఆ తర్వాత 85 వసూలు చేశాను అని వాడికి పట్టుకుని వీడిస్తాడు. అందుచేతను సైన్యానికి ఉపచ్ఛన్నాన్ని రత్నాన్ని ప్రయచ్ఛసి యథార్హత అది కూడా మళ్లీ సేనానాయకుడికి ఏమో 1% ఇచ్చి సబ్ ఇన్స్పెక్టర్కి ఏమో 10% ఇస్తాను అని చెప్పానంటే వీడి వివేకము ఎలా ఉందో అలా తయారవుతుంది. అందుకోసం యథార్హత వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు ఉన్నటువంటి స్థానములను బట్టి ఇస్తున్నావా లేదా అని అడుగుతారు. ఇంకొకటండి, ఎప్పుడు చెరువులు సరస్సులు నిండుగా ఉండేటట్లు చూస్తున్నావా అని ఒకటన్నారు. రోహిణి ఖర్చు వచ్చింది, ఎండిపోయింది, మళ్లీ వర్షాకాలంలో శుభ్రంగా నిండబెట్టి మళ్లీ వేసంకాలానికి నీళ్లు ఉండేటట్టుగా చూస్తానంటే ఏం లాభం? ఫలానా అప్పుడు చెరువులు ఎండిపోతాయని ముందరే గ్రహించుట. కచ్చిత్ రాష్ట్రే తడాగాని పూర్ణాని చ బృహంతి చ భాగశో వినివిష్టాని న కృషిర్దివమాతృక. భాగశ అన్నది మొత్తం ఎండిపోతే మొత్తం చెరువు అంతా ఎండిపోవడం, ఉంటే మొత్తం చెరువు నిండా ఉండడం, అలా చెరువులు 4 చెరువులుగా చేసట్టే పెట్టాలి అన్నాడు. మొత్తం అంతా కొట్టుకుపోకుండా ఉంటుంది. ఓ చోట గండి పడితేనే కాస్త 1/4 కొట్టుకుపోతుంది, మిగిలిన 3 వంతులు మిగిలి ఉంటుంది. అంచేతను వాటిని విడివిడిగా చేసి మహాసరస్సుల్ని వాటిని నిండుగా ఉండేటట్లుగా చూస్తున్నావా అని ఒకటన్నాడు. నా కృషి దేవమాతృక చెప్పేదేమో మహాభారతం, శైవ భక్తిని ప్రబోధించేటటువంటి గ్రంథం. దీంట్లో అంటాడు నా కృషి దేవమాతృక అన్నాడు. ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ వ్యవసాయం చేసే వ్యవసాయం కాదు కదా దేశంలోనూ అన్నాడు. దేవుడి కోసం యజ్ఞాలు చేస్తే వానలు కురుస్తాయని ముందర చెప్పాడు. కానీ మళ్ళీ ఇక్కడ అడుగుతున్నాడు, బహుశా నారదుడు అడుగుతున్నాడు, పైగా బహుశా కాదు నారదుడు అడుగుతున్నాడు, కేవలం ఆకాశం వైపు చూసి చేసే వ్యవసాయం కాదు కదా అన్నాడు. అంటే జలాధారం స్థిరంగా వచ్చేటటువంటిది ఉండాలి, దానికి తగినటువంటి ఏర్పాట్లకి మార్కాపురం చెరువు ఉంది, అది మనవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తవ్వించినటువంటిది, అది ఎప్పటిది. పెద్ద పెద్ద చెరువులన్నీ విజయనగరం మహారాజులు, అంతకంటే పూర్వం మహారాజులు వాళ్ళందరూ తవ్వించినటువంటిది. మనం కొత్తగా తవ్వించిన చెరువులు లేవు, మిగల్చలేదు ఏ చెరువుని కూడాను. ఇప్పుడు చెరువుల్లో ఇళ్లున్నాయి, అంతే తప్పటి చెరువులు లేవు. ఆ చెరువుల్లో నీళ్లు లేవు. నీళ్లు రమ్మంటే మనుషులకు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే దేవమాతృకలు కాకూడదట అవి. అవి మామూలు నదీ మాతృకలు కావాలి తప్పటికి కేవలం వర్షాధారం మీద మాత్రమే ఆధారపడి బ్రతికేటటువంటి ఆ ఏర్పాట్లు నువ్వు చేసావా లేదా అని ఇంకొకటి అన్నాడు. భక్తం బీజంచ కర్షకస్యావసీదతి ప్రత్యేకంచ శతం వృద్ధ్యా దదాసి రుణం అనుగ్రహం. వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి తెచ్చేటప్పుడు వాళ్ళకి ఆ తిండికి సరిపడినటువంటి గింజలు ఇవ్వడానికి, విత్తనాలు జల్లడానికి అవసరమైనటువంటివి ఇవ్వడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు కదా, ఆ వాడికి లోపం రాకుండా చూస్తున్నావు కదా వ్యవసాయదారుడికి. ప్రత్యేకంచ శతం వృద్ధ్య దదాసి అణు అనుగ్రహం. రూపాయి 100కి రూపాయి వడ్డీ చొప్పున అవసరమైనప్పుడు వ్యవసాయదారులకు అప్పులు ఇస్తున్నావు కదా నువ్వు. తర్వాత అనుగ్రహం, వాడు తీర్చుకోలేడు, మాఫీ చేసేస్తున్నాం అని చెప్పిన ప్రకటనలు కూడా చేస్తున్నావు కదా అని అన్నాడు. మళ్ళీ వాడికి అప్పు ఇవ్వాలి, అప్పు కాదంటే ఇదే బాగుందని చెప్పని ఇంకా రానివ్వండి అంటాడు వాడు. అందుకని 100కి రూపాయి వడ్డీ అని ఇవ్వాలి బాబాయ్, మళ్లీ తీర్చాలి అని చెప్పని కొంచెం ఇదిగా ఉంటాడు. నిజంగా వాడికి ఇవ్వగలిగినటువంటి స్థితిలో లేడు, అది కనిపెట్టి ఆ శిస్తు మాఫీ చేస్తున్నావు కదా అని అడిగాడు. ఇవాళ సరిగ్గా ఈ వారం వేయబడగల్లో చూడండి ఈ ప్రశ్నే ఉంది. జమీందారు గారికి లోపం ఉండేది కాదు, అయ్యా పండలేదండి అంటే సరేలే అని వాడు వచ్చి సంవత్సరం తీర్చుకోవచ్చును అని చెప్పని అని చెబుతాడు.
పూర్వం జమీందారులు పరిపాలకులు అందరూ కూడా ఇలాగే ఉండేవారు అనడానికి మనకి ఇంతకంటే చెప్పవలసినటువంటిది ఏం లేదు. ఇంకొక బ్రహ్మాండమైన మాట, కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేటప్పుడు రాజుగారు చూసుకోవాల్సింది ఇంకొకటి విషయం. మగవాడు చాలా గొప్పవాడిని అనుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా కూడా. అవునేమో కూడాను, అయితే గొప్పవాడే అయి ఉండొచ్చు వాడు. కానీ ఏ మగవాడు పౌరుషమైనా ఇంకో మగవాడి మీద చూపించవలసిందే కానీ ఆడవాళ్ల మీద చూపించకూడదన్నట్టండి. ఎప్పుడు కూడా సంసారం నడపవలసినటువంటి నాయకురాలు స్త్రీ. ఆ స్త్రీ మనస్సుని ప్రేమతోటి వశం చేసుకోవాలి తప్ప విడిచి అధికారంతో ఇతరేతర పద్ధతులతోటి వశం చేసుకుందామని అనుకుంటే ఆ సంసారం మునిగిపోయిందన్నమాటే. అంచేత కచ్చిత్ స్త్రియ సాంత్వయసి కచ్చిత్ తాశ్చ సురక్షితా కచ్చిన్న శ్రద్ధాసి ఆసాం కచ్చిత్ గుహ్యన్న భాషసే. దాంతోపాటు లౌక్యంగా వాళ్ళతో ఎలా బతకాలో కూడా చెప్పాడు. వాళ్ళని బతిమాలవలసి వచ్చినప్పుడు బతిమాలుకుంటున్నావు కదా అని మొదట ఒక ప్రశ్న విషయం. కచ్చిత్ గుహ్యన్న భాషసే, వాళ్ళకి రహస్యాలు ఏం చెప్పడం లేదు కదా అని రెండో ప్రశ్న విషయం. ద్రౌపది మీద ఎంత ప్రేమైనా చూపించి కానీ ఆవిడికి రహస్యం మాత్రం చెప్పద్దు అన్నాడు. కచ్చిత్ తాశ్చ సురక్షిత, వాళ్ళకి సరైనటువంటి రక్షణ ఏర్పాటు చేసావు కదా. కచ్చిన్న శ్రద్ధాస్యేన ఆసాం, వాళ్ళని మరీ నమ్మేసి ఉండటం లేదు కదా, కొంచెం నీ వ్యవహారాలు నువ్వు కూడా చూసుకుంటున్నావు కదా అన్నాడు. ఆ తర్వాత ఎందువల్లంటే పాపం అమ్మా నీ అంతటిది లేదు అని చెప్పానంటే అప్పటిదాకా 8 పనులు చేసిన కొడుకు మీద అయినా జాలి పుట్టేసేస్తుంది. వాడు ఏమైపోతాడో మళ్ళీ చూడదు. ఆ వాత్సల్యం కారణంగా వాడిని మరి కాస్త ముద్దు చేస్తుంది. వాడు పాడైపోతాడు, సంసారం పాడైపోతుంది. అంచేత పూర్తిగా అదే చూసుకుంటోంది కదా అని వదిలేయడానికి వీలు లేదు, పూర్తిగా నన్ను ఊరుకోవడానికి వీలు లేదు. కచ్చిత్ ఆత్యయికం శృత్వా తదర్థం అనుచింత్యచ, ఏదైనా ఒక విడ్డూరమైనటువంటిది ప్రమాదకరమైనటువంటిది మాట వినిపించింది. ప్రియాన్ని అనుభవం శేషే నష్టం అంతఃపురే నృప. అవమూల అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక్కడేమో సమ్మె చేస్తున్నారు అని అంటే ఇలాంటి విషయాలు నాకు చెప్పకండి. ఆడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఆ శాఖ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఇలాంటి మాటలని ప్రియాన్ని అనుభవాన్ని చేసే, ఇంట్లో సుఖాలు అనుభవిస్తూ పడుకుని నిద్రవడం లేదు కదా నువ్వు అన్నాడు. వీడు వెంటనే వెళ్లి ఆ పనులు చూడాలట, వీడే స్వయంగా చూసుకోవాలట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.